రైతుల నెత్తిన మోడీ ప్రభుత్వం మరో బండేసింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచిన సుంకాల దెబ్బకి ఆక్వా రైతులు విలువెల్లాడుతూ ఉన్నారు. భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం 60,000 కోట్ల రూపాయల విలువైన సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ వివిధ దేశాలకు జరుగుతూ ఉంది. అందులో మేజర్గా అమెరికాకి ఎక్కువగా అవుతా ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రతి సంవత్సరం 30,000 కోట్ల రూపాయల విలువైన రొయ్యల ప్రాసెస్ చేసిన రొయ్యలు చైనా మీదుగా నేరుగా అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే 6 లక్షల మంది రొయ్యలు సాగు చేసే రైతులు, మరో 2 లక్షల మంది ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడిన కార్మికులు పనిచేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 37% పైగా టారిఫ్లు విధించింది. మరో 2-3 రోజుల్లో మరో 25% కూడా అమల్లోకి రాబోతా ఉంది. ఇప్పటికే రొయ్యల ధరలు కేజీకి 150 రూపాయలు తగ్గిపోయాయి. కొత్తగా రొయ్యల సాగు చేపట్టే ఒక్క రైతు కూడా లేడు. ఇప్పటికే సాగు చేపట్టిన పంటను తీసుకొని బయటపడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా రొయ్యల సాగు సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. తాజాగా కాటన్ దిగుమతి చేసుకునే సుంకాన్ని పూర్తిగా తొలగించింది కేంద్ర ప్రభుత్వం. ఏదైతే జౌళి పరిశ్రమ ఉందో వాళ్ళకి కావలసిన ముడి పదార్థాన్ని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా దిగుమతి చేసుకునేందుకు 0 ట్యాక్స్తో దిగుమతి చేసుకునే అవకాశం కల్పించింది. దసరా తర్వాత రైతు సోదరులకి ముందుగా పత్తి విత్తనాలు వేసిన రైతులకి పత్తి వచ్చే అవకాశం ఉంది. అప్పుడప్పుడే వస్తూ ఉంటుంది. దసరా తర్వాత చిన్నగా పెరుగుతూ సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ నాటికి పెద్ద ఎత్తున పత్తి దిగుబడి వచ్చే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాటన్ ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర 8,100, మరో వెరైటీ 7,700, 7,700 నుంచి 8,100 రూపాయల మద్దతు ధర ఇచ్చినా ఏనాడు రైతుకి మద్దతు ధర దక్కిన పాపం లేదు. తేమ శాతం ఎక్కువ ఉందని, క్వాలిటీ లేదని, పొడవు పింజి లేదని రకరకాల పేర్లు చెప్పి 6,000కి అలా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక వ్యాపారస్తులు కూడా రైతుల దగ్గర పత్తి ఉన్నప్పుడేమో ఒక ధర, రైతుల దగ్గర ఆ కాటన్ మొత్తం అమ్ముకోగానే మార్చి, ఏప్రిల్ వచ్చేసరికి క్వింటా 10,000. ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎకరా సాగు చేయడానికి 50,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంటే కనీసం 5-6 క్వింటాల పత్తి దిగుబడి కూడా రావడం లేదు. 2002లో బీటీ కాటన్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మంచి దిగుబడి వచ్చింది. ఆ తర్వాత గులాబీ పురుగు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి పత్తి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇక తాజాగా ఈ సుంకాల ఎఫెక్ట్తో రైతు సోదరులు పత్తి సాగు చేస్తే నిండా మునగటం ఖాయం. ఇప్పటికే కూలీ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరాకి 50,000 ఖర్చు అవుతుంది. పత్తి సాగు చేయడానికి గతంలో ఒక్కో రైతు 10,000, 15,000 ఖర్చు పెట్టి భూములు కౌలు తీసుకునేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. పత్తి సాగు మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. రైతు సోదరులు పత్తి సాగుని నిలిపివేయడం మంచిది. కేంద్రం స్పష్టంగా చెప్పింది, దిగుమతుల మీద ఇండస్ట్రీ ఆధారపడే అవకాశం ఉంది. చైనా, అమెరికా దేశాల్లో కాటన్ మిషనరీతో పండిస్తూ ఉన్నారు, కూలీలతో పని లేకుండా. వారికైతే ఖర్చు లేదు. భారతదేశంలో అలాంటి పరిస్థితులు లేవు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కాటన్ సాగు మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.